అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖు పురస్కరించుకొని ఈరోజు 5వ తారీఖు నాడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరికీ గిరిజన భవనంలో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ హాజరయ్యి మహిళలందరూ ముందుండాలని, క్రీడలతో ఉద్యోగాలతో పాటు క్రీడలో కూడా ముందుండాలనే ఉద్దేశంతో క్రీడలను నిర్వహించారు. క్రీడలను పరిశీలన చేశారు. చెస్, క్యారమ్, షటిల్ వంటి క్రీడా పోటీల్లో పాల్గొన్న మహిళలందరినీ అభినందించారు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్. వారితో పాటు జిల్లా అధికారి శిరీష DWO, జిల్లా ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు చైతన్య, మహిళా అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ములుగు జిల్లాలో ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఆల్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్ యూనియన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ నుంచి మనము క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 16 గేమ్స్ మనము ప్లాన్ చేయడం జరిగింది. 2 days కంప్లీట్గా ఈ పోటీలు జరుగుతాయి. దీంట్లో చాలా సక్రమంగా చాలామంది చాలా ఉత్సాహంగా పార్టిసిపేషన్ చేస్తున్నారు. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లని, అన్ని సపోర్ట్ని కూడా మేము ఇవ్వడం జరిగింది జిల్లా యంత్రాంగం తరపు నుంచి. ఒక సమాజం ముందుకు పోవాలంటే సమానత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మహిళలు అండ్ పురుషులలో చాలా సొసైటీలో అది చాలా భేదభావం ఉన్నది. కానీ ఇట్లాంటి రోజుల్లో మనము వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా అందరూ ఒకటే అనే మెసేజ్ని మా జిల్లా తరపు నుంచి ఇవ్వడానికి మేము హర్షిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను ములుగు జిల్లా సంక్షేమాధికారిగా విధులు నిర్వర్తించడం జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లాలోని మహిళలందరికీ ఆటల పోటీల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం మాకు సపోర్ట్ చేస్తూ అన్ని వసతులు కల్పించడం జరిగింది. అదేవిధంగా మాకు తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ నాన్ గెస్టెడ్ అసోసియేషన్, అలాగే CIT యూనియన్, AITUC యూనియన్, అలాగే వివిధ రకాల 53 సంఘాల యూనియన్లోని మహిళా ఉద్యోగులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అన్ని రకాలుగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 16 గేమ్స్ చూసుకుంటే మనకు చెస్, క్యారమ్, షటిల్, టెన్నికాయిట్ ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ మరియు రేపు ఈ కార్యక్రమాలన్నింటినీ మహిళలు ఉపయోగించుకొని వాళ్ళలో ఉన్న పోటీతత్వాన్ని వెలికి తీసుకురావాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.